హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నక్షత్ర వ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే పక్కనే ఉన్న బెల్ కాన్ అయితే క్లిక్ చేసేయండి. మన ఛానల్ నుంచి అంటే ప్రతిరోజు ఏదో ఒక వీడియో అనేది వస్తూనే ఉంటుంది. సో ఈరోజు వచ్చేటప్పటికి నేను మా హౌస్ అనేది బిగ్ బాస్ హౌస్ అనేది చూపించేద్దాం అనుకున్నా. నేను ఇక్కడ బయట వరండా అనమాట. సో ఇక్కడ నేను బట్టలు అలా కొంచెం టవల్స్ అవన్నీ ఉంటాయి, టవల్స్ ఆరేయడం. మా పాపకి ఇప్పుడు 7 years. ఆ పాప ఉయ్యాలు ఊగిద్ది. 4:30 స్కూల్ నుంచి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉయ్యాలు ఊగిద్ది. ఇంకా ఇటు సైడ్ వరండా కదా, అటు సైడ్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కనిపిస్తారని చెప్పి ఇలా కట్టన్ అయితే ఇలా పెట్టేసేసాను. ఇక్కడ ఇంకా దాని పక్కనే నేను ఇట్లా పూల కుండీలు కూడా పెడదామని చెప్పి పూల కుండీలు కూడా పెట్టేసాను. కనకాంబరం మొక్కలు అవి కూడా పెట్టేసాను. సరేలే అని చెప్పి ఒకరోజు ఇట్లనే కుండీలని పైన పెడితే కోత వచ్చి కింద పడేసింది. అందుకని చెప్పి కొన్ని కుండీలు గోడకు సపోర్ట్లో ఉంటాయని చెప్పి దాని నుంచి కోత వచ్చి పడేస్తుందని చెప్పి అలా కొన్ని కుండీలు పైన పెట్టి కొన్ని కుండీలు కింద పెట్టేశాను. ఫ్రెండ్స్, ఈరోజు మా బిగ్ బాస్ హౌస్లోకి అయితే మేము వీడియో చూపించేసిన చూడండి. సరేలే అని చెప్పి ఇంకా మేము లోపలికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ హాల్ ఫ్రెండ్స్, ఇది మొత్తం హాల్ అనమాట. కాటు మాది సింగిల్ బెడ్రూమ్ అని చెప్పి మేము పట్టనని చెప్పి నేను హాల్లోనే వేసేసాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి సింగిల్ కిటికీ అనమాట. ఇక్కడ నేను దువ్యాన్లు తాళపు కప్ప అవన్నీ పెట్టేసాను, ఎందుకంటే సడన్గా మనం బయటకు వెళ్ళి టక్కున ఎత్తుక్కోకుండా అక్కడెక్కడ పెట్టి. సో ఇది కూడా సింగిల్ కిటికీ. సో ఇక్కడ కూడా నేను ట్యాబ్లెట్లు అలాంటివన్నీ ఒక బాక్స్లో వేసేసి పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి చెప్పాను కదా హాల్లో, ఇది వచ్చేటప్పటికి టీవీ ఇంక ఇక్కడే ఉంటుంది అనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఎప్పుడన్నా నేను హాలిడే ఉన్నప్పుడు, వర్క్కి లీవ్ ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న డెకరేషన్లని ఏ ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉన్న టైంలోనే ఇట్లా నీట్గా సర్దుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఫుడ్ కన్నా టైం ఇస్తాను కానీ ఇంట్లో కొంచెం నీట్గా లేకపోతే నాకు కొంచెం అన్ఈజీగా అనిపించింది. ఇంకా మా ఫ్రిడ్జ్ పక్కనే ఇట్లా టేబుల్ మీద నేను కళ్ళజోడులు, పిల్లలి పర్సులు కానీ స్ప్రే బాటిల్, పక్కనే కూలర్ కూడా ఉంది. చూసారా ఎలా ఉందో. ఇంకా కూలర్ పక్కనే ఇంకా అటు సైడ్ సందు ఉంటుంది అనమాట. మెస్ డోర్ తీసుకుంటాం నైట్ కూలర్ వేసినప్పుడు. సో ఇప్పుడు మనం అయితే కిచెన్లోకి వెళ్ళిపోదాం. మాకు దేవుడి మందిరం కూడా సపరేట్ ఉంటుంది అనమాట. డోర్లు క్లోజ్ చేసుకోవచ్చు, మనం ఏదన్నా టైంలో తీయాలన్నా తీయకూడదన్నా డోర్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇంకా ఇది కిచెన్లోనే ఇచ్చేసారు దేవుడి మందిరం మనకి. ఇక్కడ వచ్చేటప్పటికి అంట్లు స్టాండ్లు 2 ఇట్లా మేకులు కొట్టేసి మేకులు కొట్టేసాం మేము. ఇంకా దీని పక్కనే షింకు పక్కనే ఇలా గ్యాస్ స్టవ్. సరే నేను ఎప్పుడన్నా ఇట్లా హాలిడే చెప్పాను కదా, హాలిడే ఉన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడన్నా మంత్లీ ఒకసారి అయితే ఇంక ఇట్లా క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకుంటూ ఉంటాను. డైలీ చేయాలంటే నేను వర్క్కి వెళ్తాను కాబట్టి డైలీ అయితే చేయలేను. ఇంకా ఎప్పుడన్నా పండగలప్పుడు కానీ ఇవి అంటే సామాను ఉన్నాయంటే ఉన్నాయి, స్టోరేజ్ అలా ఉంటాయి. మ్యాక్సిమం వీటి జోలు అయితే కబోర్డ్లో వైపు అయితే చాలా తక్కువ వాడడం, రెగ్యులర్గా వాడుకునే ఉంటాయి మనకి. తెలిసిందేగా ఆడవాళ్ళకంటే సామానం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎన్నున్నా కానీ ఇంకా వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని చెప్పి ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మన ఇంట్లో. ఫస్ట్ లేడీస్ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మన ఇంట్లో లేవా అన్నట్టే చూస్తారు. ఇవి మాత్రం చెప్పాను కదా, ఎప్పుడు నాకు హాలిడే ఉన్నప్పుడు మాత్రం మంత్లీ ఒకసారి అయితే క్లీన్ చేసేస్తాను. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ అలా సామాను ఉన్నాయని చెప్పి పైన కబోర్డ్లో కూడా పెట్టేస్తాను. అవి కూడా 3 months 4 monthsకి అట్లా తీసి క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ వచ్చి ఉల్లిపాయలు నేను ఒకేసారి 100 రూపీస్ to 200 రూపీస్ కొంటాను. ఇట్లా గెరెట్ల కోసం కూడా చిన్న స్టాండ్ అయితే కొట్టేసాను. ఇది వచ్చేటప్పుడు సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ ఏంటంటే ఇది చాలా చిన్నది వచ్చింది, మా కాటు పెద్దదని చెప్పి నేను హాల్లోనే వేసేసాను. సో ఇది వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కబోర్డ్లో ఇంకా సరే అని చెప్పి ఇంకా మా వారి షర్ట్స్కి వాటికి కూడా ఇట్లా హ్యాంగ్ కొట్టేసి పెట్టేసాను. చూసేసా ఎట్లా ఉన్నాయో ఫ్రెండ్స్. మేము పెట్టే వీడియో మీరు ఎక్కడ మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా సరేలే అని చెప్పి ఇందులో ఎప్పుడన్నా మేము వాడనివి అలాంటివి ఉండే చైర్స్ కానీ స్టూల్స్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తాము ఈ కబోర్డ్లో. సో మీకు ఒకటి సర్ప్రైజ్ అనమాట. ఆల్రెడీ నాకు డైలీ వేరీ శారీస్ డ్రెస్సెస్ ఉంటాయి, కానీ బీరువాలో ఇప్పుడు చూడండి కథ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు లేదా పక్కన ఆంటీ వల్ల ఇట్లా